సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ క్లుప్తంగా తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించిన ఒక మోస్ట్ పాపులర్ సేవింగ్ స్కీమ్. ఇది పదవీ విరమణ పొందిన వ్యక్తులకు సెక్యూర్డ్ అండ్ స్టేబుల్ ఆదాయం అందించడానికి ఉపయోగించబడుతుంది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్స్ తమ సొమ్మును సురక్షితంగా పెట్టుబడి పెట్టి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ను పొందవచ్చు. దీనివల్ల ఓ రెగ్యులర్ స్టేబుల్ ఇన్కమ్ పొందవచ్చు. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. మీ జీవితం చక్కదిద్దుకునేందుకు అవసరాలైన ఆర్థిక స్వావలంబన కొరకు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యాంశాలు తెలుసుకుందామా? ఇంట్రెస్ట్ రేట్ ప్రస్తుతానికి ఎస్సీఎస్ఎస్ పై యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 8.2%గా ఉంది. ఈ ఇంట్రెస్ట్ రేటు ప్రభుత్వ పరంగా పీరియాడికల్గా సమీక్షించబడుతుంది మరియు మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎలా ఉంటుందంటే, ఈ పథకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు, మ్యాక్సిమం ఒక వ్యక్తి 30 lakhs వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎస్సీఎస్ఎస్ యొక్క మెచ్యూరిటీ కాలం 5 years. అవసరమైతే ఈ కాలాన్ని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. వడ్డీ చెల్లింపులు క్వార్టర్లీ ప్రాతిపదికన జరుగుతాయి. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనికి. ఈ పథకంలో పెట్టుబడులు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హత పొందుతాయి. అయితే ఇంట్రెస్ట్ ఇన్కమ్ పన్ను పరిధిలోకి వస్తుంది మరియు అవసరమైతే TDS కూడా వర్తింపవచ్చు. ఎవరు అర్హులు అనుకుంటే 60 years లేదా అంతకంటే ఎక్కువ వయసున్న భారతీయ పౌరులు ఈ పథకానికి అర్హులు. పదవీ విరమణ పొందిన డిఫెన్స్ స్టాఫ్, 50 years లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మరియు పదవీ విరమణ పొందిన రక్షణ సిబ్బంది కూడా ఈ పథకంలో చేరే అవకాశం ఉంది. అకౌంట్ ఓపెనింగ్ ఎక్కడ ప్రారంభించాలి? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఖాతాలను పోస్ట్ ఆఫీసులు మరియు అనేక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇది ఓపెన్ చేయడానికి ఖాతా ప్రారంభించడానికి వయసు మరియు గుర్తింపు ధృవీకరణ పత్రాలు ముఖ్యం. ఫోటోలు మరియు అవసరమైతే పదవీ విరమణ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ముందస్తు ఉపసంహరణ మెచ్యూరిటీ కాలం ముగియక ముందు ఖాతా మూసివేయడము సాధ్యమే. అయితే కొన్ని పెనాల్టీస్ వర్తించవచ్చు. ఉదాహరణకు 2 సంవత్సరాల ముందు ఖాతా మూసివేస్తే డిపాజిట్పై 1.5% పెనాల్టీ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మూసివేస్తే 1% పెనాల్టీ ఉంటుంది. తాజా అప్డేట్స్ ఏంటంటే, వడ్డీ రేట్ల పెంపు. ఇటీవల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీ రేటు 8.2%కి పెంచబడింది. ఇది మరింత లాభదాయకంగా మారింది. పెట్టుబడి పరిమితి, గరిష్ట పరిమితి 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచడం జరిగింది. దీనివల్ల పౌరులు తమ మొత్తంలో అధిక పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే స్పౌస్ పేరు మీద కూడా అనదర్ 30 lakhs పెట్టవచ్చు. కాబట్టి టోటల్గా 60 lakhs మీద మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇతర వివరాలు ఏంటంటే, ఖాతా సంఖ్య. ఒక వ్యక్తి అనేక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను ప్రారంభించవచ్చు. అయితే మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ 30 లక్షలకు మించకూడదు. నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఖాతా ప్రారంభ సమయంలో లేదా తరువాత నామినీని నియమించుకోవచ్చు. ఇది ఖాతాదారుడి మరణ సందర్భంగా సులభతరంగా సెటిల్మెంట్ అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ సీనియర్ పౌరులకు సురక్షితమైన మరియు స్థిరమైన ఆదాయం అందించే ఒక విశ్వసనీయ పథకం. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ మరియు ప్రభుత్వ భరోసాతో ఇది పదవీ విరమణ పొందిన వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తుంది. తాజా మార్పులతో ఈ పథకం మరింత లాభదాయకంగా మారింది. కనుక సీనియర్ సిటిజన్స్ తమ పొదుపులను ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తును సురక్షితంగా చేసుకోగలరు. ఈ వీడియో కొంతమంది వీక్షకులు రిక్వెస్ట్ మేరకు చేశాము. నెక్స్ట్ టాపిక్ మీకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. మా తదుపరి వీడియోగా మీ ముందు పెడతాం. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.